హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇన్ని రోజులు మనం చాలా వీడియోలు చేసాము, చాలా నవ్వుతూ చేసాము, నవ్విస్తూ చేసాము, వెటకారంగా చేసాము, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేసాం. కానీ వీళ్ళ అజెండా ఏంటన్నది నేను మననే చెప్పానండి, మనం డీకోడ్ చేస్తూనే ఉంటామని. నిన్న వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే, లేకపోతే ఇంకోటి దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం పైన ఒక ఆర్టికల్ రాశాడు ఏబిఎన్ రాధాకృష్ణ ఉరఫ్ బూత్కిట్టు. జగన్మోహన్ రెడ్డి గారిని నార్సిసిస్ట్ అని మాట్లాడారు. ఎవరు నార్సిసిస్టు, ఎవరు కాదు, అసలు వీళ్లకు పత్రికా విలువలు ఉన్నాయా, వీళ్ళు పత్రికలు రన్ చేయడానికి వీళ్ళకి అర్హత ఏంటి, ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నది మాట్లాడడానికి మనతో పాటు పంచ్ ప్రభాకర్ అన్న ఉన్నారు. ఈ రోజు పచ్చ మీడియానా లేకపోతే పంచ్ అండ్ ప్రదీప అన్నది తేలిపోతుంది. హలో పంచన్న. హలో డాక్టర్ గారు, నమస్కారం. నమస్కారం అన్న. హోప్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యావింగ్ లెట్ మీ దిస్ టైమ్ యూ లుక్ మ్యాన్ గ్రేట్. Thank you, thank you, వండర్ఫుల్. Anna. It's a time for us to show what we are, what is our background, and why are we doing this, Anna. All these days, నేను ఏదైనా వీడియో చేసినప్పుడు ఎక్కడైనా కానీ ఒక గ్రామంలో అరుగు మీద కూర్చున్న సామాన్య వ్యక్తి కూడా, బికాస్ నాది రైతు కుటుంబం, వాళ్ళకు కూడా మనం చెప్పింది అర్థం కావాలన్న ఉద్దేశంతోనే ప్రతి వీడియో నేను చేసేవాడిని. బట్ దిస్ వీడియో షుడ్ గో టు ఆల్ ద సో కాల్డ్ ఇంటలెక్చువల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, అండ్ దే షుడ్ అండర్స్టాండ్ why we are doing these videos, and what is the purpose behind it, and why we are trying to enlighten the people of Andhra Pradesh. And also, I am proud to say, I came from a farmer's background. Like, my dad is a farmer, and I know you worked hard and you went to the government school, and you achieved so much in life. మనం ఎంత కష్టపడి మనం చేసాము, మన క్వాలిఫికేషన్స్ ఏంటి, మనకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ప్రజలకు ఎందుకు ఇది చేయాలనుకున్నాం, ఎందుకు చెప్పాలనుకున్నాం, అండ్ కొందరు తుచ్చులు, నీచులు, నికృష్టులు ఎలా వాళ్ళు చలామణి అవుతున్నారు పెద్ద మనుషులుగా అన్నది ఈ రోజు మనం మాట్లాడదామన్నా. మీరే నాకు ఫోన్ చేసి ఈ డిస్కషన్ స్టార్ట్ చేసింది మీరే. సో, రాధాకృష్ణ అనే వ్యక్తి నార్సిసిస్ట్ జగన్ అని చెప్పేసి ఒక హెడ్డింగ్ రాశాడు, మీరు చూసే ఉంటారన్న. సో, మీ ఒపీనియన్ ఏంటి? వాట్ ఈస్ ద అజెండా బిహైండ్ దోస్ వర్డ్స్? వాడు అంటే బాధాకృష్ణ, నువ్వు వెంట్రు కృష్ణ అంటే వాడు పేరు పెట్టావు. వీడికి ఇప్పుడు బాత్రూమ్ కృష్ణ అని పేరు పెట్టాను. ఎందుకంటే వీళ్ళు విషయ సేకరణ, వార్తలు సేకరిస్తున్నామని అందరి బాత్రూముల్లో ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా నార్సిసిస్ట్ అనే దానికి స్పెల్లింగ్ తెలియకుండా వాడేం రాశాడంటే నారా షిట్ అని రాశాడు. అంటే పొద్దున్నుంచి చంద్రబాబు అశుద్ధం తినే ఈ ఎదవ, ఏమి కాలిపోయిన బీడీ మొహం వెదవ, నువ్వు అలానే ఉండు. నీ సూట్ నచ్చింది, నీ గ్లాస్, నువ్వు కత్తి ఖతర్నాక్, నేను చూసుకుంటా వెళ్ళని. నువ్వు నీ లాంగ్వేజ్ లో నువ్వు పోతా మీ ఉండు. ఇష్టం అన్న, మీ ఇష్టం, మీ ఇష్టం. ఏమి బికాస్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్ యూ నౌ ఫర్ దిస్ వీడియో, బికాస్ ప్రజలకి తగలాలన్నా, ఇప్పుడు ఒక వ్యక్తి పైన ఏదైనా ఒక అభాండం మోపడము, లేకపోతే వాళ్ళ ఇష్టారీతిన తను కానీ ఒక వ్యక్తిత్వాన్ని బయట ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను, ఈ గొట్టంగాలు, చదువు సంధ్య లేని అజ్ఞానులు, నీచుడు, నికృష్టులు వచ్చి మాట్లాడుతుంటే మనం సైలెంట్ గా ఉండాలా? యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ మనం సైలెంట్ గా ఉండాలన్నా? దే ఆర్ బ్రోకర్స్. బేసికలీ గంపకమ్మవారు అంటారు వాళ్ళని. ఎందుకంటే ఒక కృష్ణా డెల్టా ప్రాంతం, ఆ ప్రాంతాల నుంచి వీళ్ళ తండ్రులకి ఏమీ లేకుండా అక్కడ భూ- ఒక భూస్వాములు, మంచి అంటే క్లాస్ కమ్మాస్, అంటే దే ఆర్ పారిశ్రామికవేత్తలు, వాళ్ళ దగ్గర తట్టుకోలేక ఈ దరిద్రులు గంపలు తీసుకొని తెలంగాణకి వెళ్ళిపోయాడు. ఈడు అదే బాత్రూమ్ కృష్ణ వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో, యాక్చువల్గా మనము పల్లెటూరులో దండాలు బయట వేసుకొని పావడాలు అన్ని చీరలు అవి ఎండేసుకుంటారు ఆడోళ్ళు. అవి అవునవును. తీసుకొని వాడు సంతలో అమ్ముకునేవాడు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్ వాట్ ఈస్ డాడ్ వాజ్ డూయింగ్. అండ్ దెన్ హీ హ్యాడ్ ఎ సైకిల్. ఏ కొరియర్ బాయ్ అంటే ఆ కాలంలో మనం ఒక దగ్గర పేపర్లో రాసేసి, ఒక మండల కేంద్రము, పంచాయతీలో రాసేస్తే ఎగ్జాక్ట్లీ. దాన్ని చేర్చడానికి సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళని కొరియర్ బాయ్స్ అంటారు. బై అండ్ ది ఆల్సో ఈవినింగ్. అండ్ ఆల్సో అన్న, నాకు తెలిసినంత వరకు ఇంతకు ముందు ఈ ఆన్లైన్ సిస్టమ్ లేదు కాబట్టి, ఇప్పుడు సపోజ్ మా కడప నుంచి వార్త హైదరాబాద్కి వెళ్ళాలి హెడ్ ఆఫీస్ కంటే, అక్కడ ఉన్న విలేకరి ట్రైన్ దగ్గర ఒక బాక్స్ ఉంటాయండి, ఒక ట్రైన్ స్టేషన్స్ లో ఈనాడుకు ఒక బాక్స్, ఆ బాక్స్ లో వేస్తే ఆ ట్రైన్ లో ఒక సంబంధించిన వ్యక్తి ఆ బాక్స్ నుంచి కలెక్ట్ చేసి నాంపల్లికి, లేకపోతే చిక్కడపల్లికి, సికింద్రాబాద్ లో అక్కడ మళ్ళీ బాక్స్ లో వేస్తారంట ఆ ట్రైన్ వాళ్ళు. సో ఈ బూత్ కిట్ వెళ్ళి ఈ వాజ్ అ కొరియర్ బాయ్ హ్యావింగ్ యా. బైసికల్ వాడు. అది అందుకనే
రోషయ్య గారు అన్నారు కదా అన్న, అయ్యో నీ చేతులు కందిని అంటుకొని సైకిల్ చైన్ కింద సైకిల్ చైన్ తొక్కినప్పుడు సైకిల్ చైన్ పడిపోతే మనం సైకిల్ చైన్ వేసుకోవాలి మళ్ళా. అవునవును. అదే చేతులతో వాళ్ళ ఆఫీస్ కూడా పోయిన రోజులు ఉన్నాయి వాడు. సో అది వాడి బ్యాక్గ్రౌండ్. అది మరిచిపోయి వాడు అదేదో వాడు ఒక అంటే ఒక సామాజిక వర్గంలో నుంచి వాడు ఒక సామాజిక వర్గంలో పుట్టాననే ఫీలింగ్, లేకంటే ఆ సామాజిక వర్గాన్ని నేను ఏదో చేసేయాలి, వీళ్ళందరూ బాగుండాలని వేరే సామాజిక వర్గాలని తూలనాడము, హేళన చేయడము, లేదంటే అనునిత్యము ఒక వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే వాడే బాత్రూమ్ కృష్ణ. వాడి మొహము కాలిపోయిన బీడిలా ఉంటుంది. బాగా చూసుకో, చేతులు కాదన్నా, విసుకుంటూ ఏమి. ఏ ఒక్కటైనా కానీ ఇప్పుడు ఓపెన్ హార్ట్ బై ఆర్కైనా ఏదో క్లోజ్డ్ హార్ట్ బై ఆర్కే ఏదో పెడతాడు. ఏ ఒక్కటైనా కానీ ప్రజలకు పనికొచ్చే ప్రశ్న అడుగుతాడా? ఎంతసేపు నేను చెప్పింది నువ్వు విను. ఇప్పుడు నో రామ్ నో నో గోపాల్ వాడు వర్మలో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు తగులితే తిక్క కుదురుతుంది. అందులో ఏ కూడా వాడు రాసేటి ఎప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారికి లేక కాంగ్రెస్ వ్యతిరేకంగా అంటే వాడు అంటే ఆంధ్రజ్యోతి ఒకానొక కాలంలో వీడి చేతిలోకి రాకముందు ఏబిఎన్కేనో ఎన్బికేనో ఎవరో ఉండేవాళ్ళు, అతను ప్రసాద్ అని, అతని దగ్గర నుంచి ఇది కొట్టేశాడు వీడు. విజయవాడ అన్న, విజయవాడ అతని దగ్గర నుంచి ఎన్బికే కొట్టేశారు. ప్రసాద్ అని అతను ఉండేవాడు. వాళ్ళు చాలా నిజాయితీగా చేసేవాళ్ళు అన్న. ఇంతకుముందు ఆంధ్రజ్యోతి హ్యాస్ ఎ వెరీ గుడ్ క్రెడిబిలిటీ. సో అండ్ దాని వాళ్ళు తర్వాత చాలా ఈ ఈ నిజాయితీతో ఈ నిబద్ధతతో. దరిద్రుడు ఈ దరిద్రుడు తీసుకున్న తర్వాత ఇంక వీడు అమ్ముడు, వీడు 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 తెలుసు కదా బ్రోకర్. వీళ్ళ నాన్న లోపావడాలు అమ్ముకుంటానంటే ఈడింగ్ ఎట్లా అమ్ముతున్నాడు చూడు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. వాడు నీచాతి నీచమైన నికృష్టమైన పుట్టుక బతుకు అదంతే. వాడిని వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్సిస్ట్ అనేది వాడికి ఫస్ట్ స్పెల్లింగ్ తెలియక నారా షిట్ అని రాసేసాడు వాడు. వాడు నార్సిసిస్టిక్ అనేది NARCISSISTIC నార్సిసిస్టిక్. వాడేమనుకున్నాడు, అబ్బా నారా షిట్ అని వాడు రాసుకున్నాడు నారా షిట్ అని. అది ఏంది, మేయో క్లినిక్ అంట. మేయో క్లినిక్ ఈజ్ ఇన్ క్లీవ్లాండ్, ఒహాయో స్టేట్ లో క్లీవ్లాండ్ అనే ఒక పట్టణంలో ఉంటుంది. మేయో క్లినిక్ ఈజ్ ఫేమస్, అంటే వరల్డ్ ఫేమస్. దట్స్ వేర్ ఆల్ ది మీరు ఏదైనా కానీ మెడికల్ ఇన్వెన్షన్స్ కానీ జర్నల్స్ రాయడం కానీ కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెట్టడం కానీ, ఇట్స్ ఎ పైనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ యాజ్ వెల్ ప్రీమియర్ హెల్త్ ఇన్స్టిట్యూట్. వాడికి తెలీదు, హీ డజంట్ నో ఎనీథింగ్. దట్ ఇడియట్ నోస్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం డబ్బులు ఇచ్చేసి అడ్వర్టైజ్మెంట్ చేసి బాగా పబ్లిసిటీ చేద్దాం. గుర్తుందా ఇది? బొంబాట్ చేద్దాం. వాని ఒక్కల ముక్కలు ఇంగ్లీషు, వాడి కాలిపోయిన బిడి మొగ మీదవా ఆ దరిద్రుడే. అంటే వాడు కాదు ఈజీగా సైకాట్రిస్ట్. వాడు మళ్ళీ డిసైడ్ చేస్తాడు కాదు, మళ్ళీ వాడు రాసే రాతిందంటే అందరూ ఒప్పుకొని తీరాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి నార్సిస్టిక్ ఆ మెంటాలిటీ ఉందంట. హూ ద హెల్ ఈస్ హీ అన్న, హూ ద హెల్ ఈస్ హీ? వాడి చరిత్ర అంత దయనీయమైన దరిద్రమైన చరిత్ర. సంకల్పానికి వచ్చాడు. వాట్ ఈస్ ఎ నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్? Exaggerated achievements, constant need for excessive admiration, sense of entitlement, lack of empathy, exploitative behavior. అంటే ఇప్పుడు చూడు, ఎగ్జాజరేట్ అచీవ్మెంట్స్, సెల్ ఫోన్ కనిపెట్టినాను, కంప్యూటర్ కనిపెట్టాను, డ్రోన్లు కనిపెట్టాను, హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినాను, సత్యానాదేళ్ళకి నేను మైక్రోసాఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను. ఈ ఎదవ మాటలు, ఈ ఎదవ సోది, ఫ్యాంటసీస్ ఆఫ్ సక్సెస్. ఎప్పుడు అప్పుడు అట్లా గెలిచినాము, స్వాతంత్రాన్ని కొట్టించినాము, పోరాడినాము, రామారావుకు సలహాలు ఇచ్చినాను, వాజ్పేయిని పెట్టినాను, ఎవరో పెట్టానంటాడు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ చేసింది నేనే. మోంతా మోకరిల్లిందంట. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. ఎప్పుడు ఇది నాదే, ఇది నేను చేస్తాను, ఇది నాకే చెందాలా, మీరు నా మాట వినాలా అని. ల్యాక్ ఆఫ్ ఎంపతి. ఎవరు అనుకుంటారండి ఆడబిడ్డలు కనాలని? చూడు వాడికి అసలు వాడికి మనుషులు అంటేనే ఎవరు కావాలా, ఎవరు అనుకుంటారండి? ఎవరు వద్దు అనుకుంటారు మగపిల్లలు? ఎవరు అనుకుంటారండి SC ST కులంలో పుడతారని? ఈస్ టోటలీ ల్యాక్ ఆఫ్ ఎంపతి దిస్ ఇడియట్ అండ్ ఎక్స్ప్లాయిటేటివ్ బిహేవియర్. పర్ఫెక్ట్. ఎక్కడ చూసినా ఎవరితో వాడితే కలిసి పడుకోవడము, దూరిపోవడము, ఎలక్షన్లకు పోవడము. ఇది 5. ఇప్పుడు నేను 5 చెప్పినాను, ఫైవ్ సైన్స్ ఆఫ్ నార్సిసిజం. ఓకే, దిస్ ఇడియట్ ఆడికి తెలియడం లేదు. అరే
నువ్వు చూసుకుంటే వీపు కనిపించదురా బాత్రూమ్ కృష్ణ. వీపు మీ వాడికి వీపు మీద గజ్జుంది. వాడు వాడు గజ్జు బాగుపడదు, వీడి నార్సిజం పోదు. వాడంతే. వాడు అట్లా కాదన్న. మామూలుగా గజ్జి ట్రీట్మెంట్కి వస్తాడు మా దగ్గరికి. ఉమ్. సోరియాసిస్ అని అనుకుంటాను అని అవును అనుకుంటాడు. సూర్య. బట్ ఐ డోంట్ నో, దేర్ ఈస్ అ డిఫరెంట్. సోరియాసిస్ లో ఒకటన్నా రకరకాలు ఇప్పుడు ఉంటాయి. ఆ, ఈ నార్సిసిస్టిక్ బిహేవియర్ లేకపోతే జగన్ అని అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా క్రేజ్ పెరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ హీ హాజంట్ డన్ ఎనీథింగ్ రాంగ్ అండ్ ఆల్ దోస్ గాసిప్స్ ఆర్ మై మై ప్రొపగాండా హంబుల్ వాస్ మై జస్ట్. హంబుల్ వే అనేసి, మామూలుగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఆ, ప్రేమతోనో లేకంటే ఒక వేదవిరమైన భావంతోనో నేను ఎప్పుడప్పుడు తూలనాడడం జరిగింది. అప్పుడప్పుడు సెటైరికల్ గా మాట్లాడుతుంటాను. కానీ అతనికి ఉన్న లక్షణము ఇప్పుడు ఈ విధంగా అయింటే అతను ఇంకొకసారి వచ్చింటాడు ఎగ్జాక్ట్లీ అధికారంలోకి. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ దాని ఎగ్జాక్ట్లీ ఉండింటే he ఖచ్చితంగా would have 100%. become another CM, one more time CM. ఐఎమ్ pretty sure. ఆ వ్యక్తి తను ఏమి చేసినవి కానీ ఇవన్నీ ఈ 5 బిహేవియర్స్ చూడండి, ఇవేమి కానీ చెప్పుకోలే పాపం. ఏదో తన పని తాను అది చూసుకుంటూ కాదన్నా పోయినాడు, భగవంతుడు చూసుకుంటాడన్నాడు. ఇదిగో ఇవన్నీ కానీ పెట్టుకుంటే ఈ రోజు మళ్ళా సీఎం అయింటాడు. వీళ్ళు కాదన్న. నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు పచ్చ మీడియా మీరు ఎంతగా పోరాటం చేసినారో నాకు తెలుసు. పచ్చ మీడియాను పాతరేద్దామన్న నినాదంతోనే మీరు మీడియాలోకి వచ్చారు, సోషల్ మీడియాలోకి వచ్చారు, మీరు మాట్లాడుతున్నారు. మీకు కావాల్సినంత పని ఉంది. యు ఆర్ అ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ యూ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ లైఫ్. సేమ్ థింగ్ విత్ మీ. నాకు ఇక్కడ కావాల్సినంత ఉంది, లైక్ నేను చేసుకునేదంతా ఉంది, నాకు అవసరం లేదు. బట్ వీ కేమ్ విత్ ఎ పర్పస్, లైక్ మనం చేసేది ప్రజలకు మంచి చేయాలని. బట్ వాట్ ఈస్ దేర్ అజెండా, వాట్ ఈస్ దేర్ బ్యాక్గ్రౌండ్ అన్న ఈజ్ అ సంకల్ నాటుతూ బ్రోకర్. యా బ్రోకరిజం చేస్తూ అక్షరాలని అమ్ముకుండే ఎదవ, సరస్వతి దేవిని అమ్ముకున్న ఎదవ నా కొడుకులు. రెడ్ లైట్ ఏరియా కంటే దరిద్ర నా కొడుకులు. వాళ్ళైనా పడుపుట్టి చేసే 100%, వాళ్ళైనా 100%, 100%. పర్ఫెక్ట్ గా బిజినెస్ చేస్తారు. దొంగ నా కొడుకులు అక్షరాలు అమ్ముకుంటున్నాడు. అసత్యాలని గొలుసు కట్టులు రాస్తే ఈనాడు, ఎగ్జాక్ట్లీ అడ్డదిడ్డంగా అన్న. రాస్తే ఆంధ్రజ్యోతి. వీళ్ళు కాదన్నా. ఇది ఈ నా కొడుకుల జగన్మోహన్ రెడ్డి గారు కథ. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా బయటకు వచ్చేసి అది నేనే, ఇది నేనే, అది నేను చేసా, ఇది నేను చేశాను ఏ రోజు కూడా చెప్పుకోలేదు. ఉదయం లేస్తే సాయంకాలం వరకు డబ్బాలు కొట్టి 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 పెట్టేది వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిది నార్సిస్టిక్ బిహేవియర్ లేకపోతే ఒక్క మనస్తత్వం. ఇవి 5 ఉన్నాయబ్బా. 5 ఏ రోజైనా he only had a empathy for everybody. That is ఎగ్జాక్ట్లీ. killed him. యా That's made him to lose elections. He had too much of empathy. Lack of empathy. Empathizing. BC, ST, SC, నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నా కార్యకర్తలు అని ఎంపథాటిక్ గా ఉన్నాడు కాబట్టే పోగొట్టుకున్నాడు జగన్మోహన్ ఎగ్జాక్ట్లీ. రెడ్డి. కాదన్నా, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం అని చెప్పేసి అన్ని పార్టీ వాళ్ళని మన వాళ్ళుగా చూశారు కాబట్టే ఈ రోజు మేము ప్రతిపక్షంలో కూర్చున్నాం. మేము కూడా రియల్ పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పాలిటిక్స్ చేసి నింటే వి డిడ్ పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పోర్ పీపుల్. ఇఫ్ అట్ ఆల్ వీ వుడ్ హావ్ డన్ పాలిటిక్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పాలిటిక్స్, అది సిచ్యువేషన్ వేరే ఉండేది. చంద్రబాబు నాయుడు అట్లా చేస్తున్నాడు. కానీ ఒకటన్నా, చేసేదంతా వాళ్ళు డబ్బాలు కొట్టుకునేది వాళ్ళు. దీని బ్యాక్గ్రౌండ్ లో అజెండా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ బ్యాడ్ బుక్స్ లో చూపించాలి ప్రజలకు ఒక రకంగా. ఎందుకంటే ఇఫ్ యూ రిమెంబర్ జస్ట్ మినిట్ అన్న, ఇఫ్ యూ రిమెంబర్ జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటారు, పబ్జీ ఆడతారు, లేకపోతే ఆత్మలతో మాట్లాడతారు, టీవీలు బొగ్గలు కొడతారు. ఇవన్నీ ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. లాస్ట్ 5 years లో వాళ్ళు చేసింది ఏంటంటే, ఒకటి దళిత ద్రోహి అని ఏదో క్రియేట్ చేయాలని దళిత డాక్టర్ సుధాకర్ లేకపోతే అనంతబాబు దళితుడిని. దళితుడు అంటే అతనికి పేరు ఉండదండి. కాదన్నా, మీరు డాక్టరు, నేను డాక్టరు, మీరు రెడ్డి డాక్టరు, నేను కమ్మ డాక్టరు, ఇంకోడు కాపు డాక్టర్ అని పెట్టుకుంటారు ఆ పేర్లు. దళిత డాక్టర్ సుధాకర్ అంటే అతనికి ఏదో కాదు. కాదన్నా, ఒక నోబెల్ శాంతి బహుమతి వచ్చినట్టు దళిత డాక్టర్, పద్మశ్రీ పద్మభూషణ్ లాగా దళిత డాక్టర్. ఏందన్నా శవాల మీద చిల్లర. వాడు ఎన్నన్నా బాబాయిని గొడ్డలతో నరికాడని, అమ్మని తల్లిని చూసుకోలేదని ఎన్నన్నా చెప్పుకొని, వాడు ఎన్నన్నా చేసుకొని పబ్జి ఆడుకుంటాడని లేకంటే ఏదన్నా అనుకొని, కానీ ఒకటి మాత్రం నిజం నిలకడ మీద తెలిసిందనేది ఎంత బలంగా తెలుస్తుందంటే ప్రజలకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఖచ్చితంగా ప్రతి నిత్యము ప్రతి సెకండు జగన్మోహన్ రెడ్డి అనేవాడు అలా అబ్బా ఎట్లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నాం అబ్బా అని అనుకుంటున్నారు జనాలు. అది గ్యారంటీ. ఎందుకంటే
ప్రజలకు ఆశ అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి. యా కానీ ఆశ దోశ అప్పడం అనేది ఆ ఇమ్మీడియట్ గా అయిపోయింది. ఇప్పుడు ఈడు నార్సిస్టిక్ అని ఇవి కొట్టిందే, ఇది 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 ఎంత కొట్టినా వీడు ఎదవ, ఈ ఎదవ మన ద్వారా మనం మనం మన మన దగ్గర వాడు మెట్టు దెబ్బలు తినడము ప్రజలు మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. వీడు ఎన్ని ఎగ్జాక్ట్లీ. రాసుకున్నా, అయితే నార్సిస్టిక్ అని రాసినా, ఒకటన్నా ఈ ఏం రాసుకున్నా సందర్భంగా గానీ వాళ్ళకి ఒకటి నిజం. అసలు నిప్పులా జగన్ అనేవాడు రోజు రోజుకు బలపడుతున్నాడు. ఎందుకు తెలుసు అంటే ఈ వాతావరణం, అంటే ఈ పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఈ పరిపాలనలో లోపాలు, చంద్రబాబు గాడి అసత్య, అంటే కంపారిజన్ వచ్చేసింది ఇప్పుడు. దిట్ ఈస్ ఎ యా బిగ్ కంపారిజన్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఆ విధంగా చేయగలిగినాడు కాబట్టి ఇప్పుడు కంపారిజన్ వచ్చేసింది. ఏదో అడపా పరిపాలన చేసినట్టు చంద్రబాబే గొప్పడుగా ఉంటాడు, కానీ ఏదైతే చేశాడో జగన్మోహనుడు అది అట్లా అక్షరాలతో, సవర్ణాక్షరాలతో చరిత్రలాగా నిలిచిపోయింది. కాబట్టి ఇప్పుడు అందరూ రెఫరెన్స్ తీసుకున్నారు. అరే ఎగ్జాక్ట్లీ. జగన్ ఇలా చేశారా, జగన్ ఇలా చేశాడు. ఈ అందులో దరిద్రుడు ఇంకా ఎంత ఆ, అందులో ఫస్ట్దే అన్న, నిన్నగాక మొన్న వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ అధికారంలో ఉన్నప్పుడు తాము నిర్మించిన వైద్య కళాశాలల భవనాలను చూపించి వారంతా ఆహా అని మెచ్చుకోవాలని, తనకు శాలువాలు కప్పి సత్కరించాలని చెప్పుకొచ్చారు. ఇది కూడా సదరు మానసిక సమస్యతో బాధపడుతున్న వారిలో కలిగే భావనే అంట. అసలు పాత అది మెట్లు తీసుకొని చెప్పుకోకనే, అది చేసుకోకనే పోయాడు. ఆ రివర్స్. కాదన్నా, అది అది మానసిక వ్యాధి అంట. గ్రాఫిక్స్ లో అమరావతి చూపించి ఉద్యానవనాలు, సెలయేర్లు, జింకలు, దుప్పిలు, లేర్లు నాట్యం ఆడుతున్నాయి, నెమలి ఏమంటారు విప్పి పుష్పక నాట్యం విమానాలు కూడా చూపించారు. అంటే ఏంది, రోప్ వేలు. ట్రైన్లు నీళ్ళల్లో వెళ్తాయి. ఇవన్నీ చూపిస్తే మానసిక రోగం లేదు. మహానుభావ మహాప్రభో, ఒరే నాయన, మేము కట్టిన బిల్డింగ్లను కూడా లేదన్నట్లు మీరు చూపిస్తున్నారా? అక్కడ మేము భూమి పూజ చేసి, మేము ప్రారంభోత్సవం చేసి, మా హయాంలో తరగతులు మొదలై పిల్లలు ఎంబీబీఎస్ చదువుతూ థర్డ్ బ్యాచ్ కూడా వచ్చిందని మనం బిల్డింగ్లు చూపిస్తే మానసిక సమస్య అంటే ఈ కిరసనాయలు అమ్ముకుండేవాడు, వాడు ఒక సైకాట్రిస్టు, వాడు ఒక సైకాలజిస్టు, వాడు 3 పిహెచ్డీలు చేసి హీ విల్ కమ్ అండ్ డిసైడ్ అదర్ పర్సన్స్ బిహేవియర్ అన్న. వాట్ ద హెల్ ఇస్ దిస్? వాట్ బుల్షిట్ ఇస్ దిస్ అన్న? సో అదే నారా షెట్ ఎవ్రీడే అశుద్ధం. బ్లడ్ ఇస్ బాయిలింగ్ అన్న. నాకు ఒకటే ఏంటంటే, వీళ్ళు వచ్చేసి ఈ చదువు సంధ్య లేని అజ్ఞానులు, నీచులు, నికృష్టులు, వీళ్ళు చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మాలన్నా మళ్ళా ఏం చెప్తారంటే, నేను తెలంగాణ వాడిని, నా నిజామాబాద్ అని చెప్పుకుంటాడు. వాళ్ళకి ఏం పని బొచ్చు పట్టిందని ఆంధ్రాతో. ఇంకోటన్నా, మన పార్టీ వాళ్ళలో కూడా నేను చెప్తున్నాను, లైక్ ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ దిస్ అండ్ ఐ వాంట్ టు సే దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఏది మనం రియాక్ట్ అవ్వాలి, ఏది స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వాలి, దేన్ని మనం నెత్తికెత్తుకోవాలి, దేన్ని మనం కొట్టాలి, వాళ్ళు నెరేటివ్స్ ఎట్లా బిల్డ్ చేస్తున్నారు అన్నది ఒక పార్టీలోని సిస్టమ్ అన్నది అది తెలుసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు చాప కింద నీరు లాగా వీడికి ఒక సిస్టమ్ ఉంటది, ఇంకొకడు ఉంటాడు, ఇంకొక గజ్జిగాడు ఉంటాడు, వాళ్ళు తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ మొదలు పెడతారు. మనం మొగ్గలను తుంచివేయాలన్నా, ఆలోచన మనం చేయాలన్నా ఆ సిస్టమ్ లేకపోతే ఎంతసేపు వాళ్ళ అండం మనం తినడం ఇంతేనా? నాకు నిజంగా కోపం వచ్చిందన్నా. నాకు తెలుసు దే విల్ బిల్డ్ ఎ నెరేటివ్. ఒక 2 years దాన్ని తిప్పుతారు, ప్రజలు కూడా నిజమే కదా అనుకునేలాగా చేస్తారు. వై కాంట్ వి స్ట్రైక్ బ్యాక్? వై కాంట్ వి రిటార్ట్? వై కాంట్ వి ఆన్సర్ దెమ్? టేస్ట్ ఆఫ్ దర్ ఓన్ మెడిసిన్. వాళ్ళ చెప్పుతో వాళ్ళనే కొట్టాలా? ఎందుకు చేయరు నాకు అర్థం ఇందాక కాదన్నా. నేను మార్నింగ్ ఒక వీడియో చేశాను. యూ నీడ్ టు హ్యావ్ not one channel, Sakshi. It's great, yes, you have some outlet to let your feelings to know people and then give the news. That's good. ఒకటికి 14 ఛానళ్ళు ఉంటే కనీసం 5 ఛానళ్ళన్నా చూస్తారు. ఇప్పుడు అఫ్ కోర్స్ వీఆర్ కేటగరైజింగ్ దెమ్ యాజ్ అ పచ్చ ఛానల్. ఎస్, నువ్వు నేను యూట్యూబ్ లో కూర్చొని యూట్యూబ్ లో మాట్లాడేది వేరు, అదే గాని శాటిలైట్ ఛానల్స్ పెట్టి మాట్లాడడము వేరు. సరిపోదన్నా. ఏమే ఇప్పుడు మన రీచ్ మనకు ఉండేది లిమిటెడ్ రీచ్, మనకు ఉండే దాంట్లో మనకు ఉంటుంది, అర్థం చేసుకుంటారు. నేను అనేది ఏంటంటే, గత ప్రభుత్వంలో 5 ఏండ్లు అంటే అధికారం అనుభవించిన మన నాయకులు, లీడర్లు ఎక్కడికి వెళ్ళారు? 3-4 కనిపిస్తారన్న బయట మనకు. ఫర్ క్లాసికల్ ఎగ్జాంపుల్, ఐ జస్ట్ వాంట్ టు గెట్ సంథింగ్. మన సజ్జల భార్గవరెడ్డి గారు కానీ, చిన్న వాసుదేవ్ రెడ్డి గారు కానీ, దే వుడ్ హ్యావ్ దే హ్యాడ్ చిన్న వాసుదేవ్ రెడ్డి అనే అతనికి ఒక మంచి ప్లేస్ ఇచ్చారు. he had a high dream media or something. He never even put out what Jagananna has done for the people. Let them, ఇప్పుడు పచ్చ మీడియాని తిట్టనవసరం లేదు, కనీసం మినిమం అంటే
See, I'm not the one who benefited from Jagan Mohan Reddy, or you are not the one who benefited from Jagan Mohan Reddy. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా But there పాయింట్ are ఏంటంటే, ఒక beneficiaries. నిమిషం అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ why we should always think that okay, I can do this only if I'm benefited. Why should we do that? జగన్మోహన్ రెడ్డి మన అన్న, మా అన్న, నాకు ప్రేమ ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి నెరేటివ్స్ బిల్డ్ చేసేటప్పుడు అది ఇక్కడ నుంచి రావాలన్నా, మనం మాట్లాడాలా, మనం చెప్పాలా, మనం చేయాలా. మన నాయకుడిని ఎవరైనా మాట్లాడుతుంటే తిప్పి కొడితే వాడు మూతి పగలాలా, ఇంకొకసారి వాడు మాట్లాడకూడదనే కనీస జ్ఞానం ఉండాలన్నా. లైక్ ఎంతసేపు వాళ్ళు రాస్తారు, మా దగ్గర మీడియా పవర్ ఉంది, మాకు సిగ్గు లేదు, లజ్జ లేదు అని వాళ్ళు రాస్తుంటే మనం తుడుచుకుంటా ఉంటాం. తెలంగాణలో మారిన మీడియా మారింది కదా నీకు. మీడియా నాట్ ఓన్లీ, ఎందుకనే తెలుసు, కేసీఆర్ గారికి ముందే తెలుసు ఇవన్నీ తెలిసే, అందుకనే నమస్తే తెలంగాణ ఒక 2-3 ఛానల్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అంటే అఫ్ కోర్స్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ. నేను మన ఒకసారి వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఇక్కడ. I had a lot of conversations and I was interested to put up some neutral channel. And the neutral ante, yes, we know how to make news. It's not a big deal. But they turned down. ఇంత మన టైప్ కాదు, మనం కాదని. నేను అప్పుడే అనుకున్నా, ఇది ఎత్తిపోయే వ్యవహారంలేని. అంటే ఇప్పుడు వాళ్ళకు 1కి 14 అందరూ డబ్బు చేస్తున్నారు అనుకోవద్దు. దే ఆర్ సర్వైవింగ్ అండ్ దెన్ దే ఆర్ సపోర్టింగ్ ద పార్టీ, దేర్ అజెండా ఈస్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. అట్లనే ఎంతో మంది పొలిటీషియన్స్, ఎంపీస్, దే హ్యావ్ టు కమ్ అవుట్. ఓకే, డబ్బుల కోసం కాకపోయినా ఎవరికన్నా ఏదన్నా నువ్వు నిజాల్ని సత్యాన్ని చెప్పాలంటే యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఛానల్స్. అది ఇప్పుడు ఎంతసేపు, ఇప్పుడు ఏదో సినిమాలో చెప్తారన్న, పోకిరి సినిమాలో పోలీస్ స్టేషన్ లో వాళ్ళు చెప్తారు మన దగ్గర తుపాకులు వంకర పోయినాయి, వాళ్ళ దగ్గర మెషిన్ గన్లు ఉన్నాయని. ఆ టైప్ లో ఇప్పుడు ఇది కూడా అవసరం లేదన్న. చాలా మంది పదవులు పొందారు, ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఇప్పుడు 19 నుంచి 24 మధ్యలో ఉన్న లీడర్లలో ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు సమస్యల పైన? ఎందుకు రారు? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ప్రతిదీ ఓకే, నా వ్యాపారం బాగుండాలి, బయటకు వస్తే నాకు ఇబ్బంది, నా మీద కేసులు, అది కాదు కదా. ఇప్పుడు నువ్వు వచ్చి కల్చర్ నెవర్ నర్చర్డ్ ఇన్ ద పార్టీ. ఐ మీన్ సారీ అంటే మీరు అన్నదానికి నేను చెప్తున్నాను, దట్ కల్చర్ వాజ్ నాట్ నర్చర్డ్ ఇన్ ద పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్. జగన్మోహన్ రెడ్డి center point, and then a small coterie, and then most likely other people never communicated this way. One way communication undi chala varaki. There was no two-way communication. I think this is still there. Probably, I don't know. This could be a problem. నాకు లోపల ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు తెలుసు అన్న. లైక్ సో మెనీ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ ఐ కాంట్ డిస్క్లోజ్ దెమ్ ఇన్ పబ్లిక్, బట్ చాలా జరుగుతున్నాయి. నేనేమంటానంటే, ప్రతిదీ ఎవడో చెప్పి చేస్తే అది జరగదన్న. స్వతంత్రంగా నీకు లోపల నుంచి మా నాయకుడిని ఎవడైనా ఒక మాట అంటున్నాడు అంటే మనం ఇది తప్పు అని రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మా నాయకుడు అది కాదు అని చెప్పడంలో ఇంకా దానికి కూడా భయపడితే మనం ప్రజాస్వామ్యం మాట్లాడాలి. భయమని కాదు, ఉదాసీనత. See, I think there are a lot of things which makes this to be. నాయకుడి మనసు అతను ఏమంటాడు, అతని he has to communicate, he has to express what it has to be done అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పంపించగలగాల. అది లేనంత వరకు అట్లనే ఉంటది, ఉదాసీనత. ఈ విషయంతో నేను పార్టీ మీతో అంగీకరిస్తాను, పార్టీ విభేదిస్తాను. ఇప్పుడు జగన్ అన్న నన్ను ఎవరు అన్నారని చెప్పేసి నేను 10 మందికి చెప్పి మీరు వెళ్ళి మాట్లాడేది ఆయన చెప్పే మనస్తత్వం అయింది కాదు. నేను అనేది ఏంటంటే, వీ షుడ్ ఓన్ ద పార్టీ, వీ షుడ్ ఓన్ అవర్ లీడర్. మనకి ఏదైనా ఒక లీడర్ గురించి మాట్లాడినప్పుడు వీ షుడ్ కమ్ అవుట్ అండ్ స్పీక్ దట్ దట్స్ నాట్ హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరో లీడర్ చేస్తారంటే, నీలాగా నాలాగా లీడర్స్ అందరూ ఉండరు. దే నీడ్ టు హ్యావ్ ఎ రికగ్నిషన్, దే నీడ్ టు హ్యావ్ సమ్ బెనిఫిట్స్, ఆర్ పార్టీలో సేవ్ ఉండాలా, వాళ్ళ ఈగో సాటిస్ఫై కావాలంటే దెన్ యూ నీడ్ టు లీడర్ హ్యాస్ టు బి డైరెక్ట్లీ టాకింగ్ టు దెమ్. They don't care somebody in between the leader, top leader. No, this is the truth. This is the truth. నువ్వు నాట్ అందరితో నువ్వు నాతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడుతున్నారా అంటే లేదు, మీతో మాట్లాడతారు నాకు తెలుసు, అది వేరే విషయము. కానీ బట్ ఐ హెవ్ బీన్ డూయింగ్ ఇట్. అట్లా అని మన సోషల్ మీడియాలో పాపం స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడుతున్నారంటే లేదు, అది నాకు తెలుసు. కానీ లీడర్స్ ని నువ్వు ఎప్పుడు కానీ తక్కువ అంచనా ఎద్దు. వాడు ఏదో డబ్బులు తీసుకొని వస్తాడు, పార్టీలో ఉంటాడు, ఏ పార్టీలో ఉంటాడో, ఏ పార్టీకి పోతాడో అనేది నువ్వు ఏ రోజైతే అనుమానాస్పదంగా ఎవరైనా చూస్తావో, you need to create a loyal people and then you constantly communicate. No. You need to communicate constantly.
నో 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 ఈ కెనాట్ ఈ ఐ మీన్ నాకు తెలుసు కదా ఆయన పర్సనాలిటీ. ఈ కెనాట్ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఇవన్నీ దీంట్లో ఏదైనా కమ్యూనికేషన్ చాలు, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. జస్ట్ అది కమ్యూనికేట్ అన్నా నార్మల్. అది ఇప్పుడు ఎస్ హీ కమ్యూనికేషన్ హ్యాస్ టు బి అన్నది యాక్సెస్ ఏ డోంట్ వరీ. నాకు సెల్ ఫోన్ లేదు, ఐ డోంట్ థింక్ దోస్ ఆర్ ఆల్ వర్క్స్ అవుట్. కమ్యూనికేషన్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఈజ్ దాని విజన్, దాని హ్యాస్ టు పాయింట్ కమ్ అవుట్, కన్నా హ్యాస్ కాదు టు కాదు సిట్. దాని పాయింట్ కే నేను కమ్యూనికేషన్ ఒకటి కాదు డాక్టర్ గారు, ఒకటి చెప్తాను నేను. కమ్యూనికేషన్ ముందే ప్రాణ పిలిచి భోజనం చేసి కూర్చొని నీకు చెప్పేది కాదు, మీటింగ్ పెట్టేది కాదు. యూ షుడ్ బి నీ ఫీలర్స్ నువ్వు పంపిస్తుంటావు, నీ బాడీ లాంగ్వేజ్, నీ యొక్క రెస్పాన్స్, అండ్ దెన్ హౌ యూ రెస్పాండ్, అండ్ దెన్ ఇమ్మీడియట్ గా వేరే వాళ్ళు ఇప్పుడు నువ్వు టక్మని ఆ పాయింట్ తీసుకొని వచ్చేసినావు అనుకో, టక్మని వచ్చేస్తారు జనాలందరూ టక అని. నువ్వు ఎప్పుడో స్పందన రామకృష్ణారెడ్డి గారు ఏదో చెప్పాలా, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన జగన్ గారు నేను మాట్లాడాలా, ఏదైనా మాట్లాడదామా అంటే ఏంది ఏమనుకుంటారని. సి దిస్ ఈస్ వేర్ ద థింగ్స్ ఆర్. నాకు తెలిసినంత వరకు డెఫినెట్ గా వెదర్ ఇప్పుడు ఒకటి మీ ఒపీనియన్ మీరు చెప్తారు, అది పార్టీ వింటుందని అనుకున్నాను. ఎందుకంటే బికాస్ మనం ఏదైనా చెప్పేది కూడా మనం ఒకటే ఫీల్ అవుతామన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మంచి చేస్తారు కాబట్టి ఆ మంచి ఫలాలు ప్రజలకు అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని మనం అనుకుంటాం. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. అంతకంటే మనకు వేరే నువ్వు వెస్టెడ్ భలే ఇంట్రెస్ట్. మంచి పాయింట్ చెప్పావు. పాలిటిక్స్ ఫర్ పూర్, నాట్ పాలిటిక్స్ ఫర్ పాలిటిక్స్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు అది చెయ్యాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పాలిటిక్స్ చేయాలి. పిపిపి ఏమే నువ్వు మళ్ళా చేయాల్సిందే. అన్న ఈ విషయం పైన మీరు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు కొన్ని చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అన్న నా రిక్వెస్ట్ అన్న, నెక్స్ట్ టైం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను పేర్లు కూడా చెప్పాను, ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి అన్న అని నేను చెప్పాను. ఐ టోల్డ్ దాట్ మై సెల్ఫ్. నేను చెప్తే అన్న నవ్వారు. లైక్ యూనో అన్న అన్ని గుర్తు పెట్టుకుంటారు. ఎస్ 2019 నుంచి 24 వరకు ఒక రకమైన పరిపాలన ఉండింది. ఇంకా నేను ఇంతకంటే అన్న ఏమన్నాడు దాని రిప్లై ఏందని నేను చెప్పలేను. కానీ 29 తర్వాత వెన్ ఎవర్ ద నెక్స్ట్ ఎలక్షన్ కమ్స్ అన్న, పరిపాలన అన్నది చాలా చాలా కార్యకర్త సెంట్రిక్ గా ఉంటది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా మీరు అన్నారు చూడండి, ఆ నెట్వర్క్ బిల్డింగ్ లోనే ఇప్పుడు ఉంది, పార్టీ ఉంది. కానీ కమింగ్ బ్యాక్ టు ఈ ఎల్లో డాగ్స్ అన్న, ఎవరైతే ద డాగ్స్. నేను చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డికి బలము ఎప్పటికీ, బలహీనత ఎవరు కాల సోషల్ మీడియా. అతను అధికారంలో ఉన్నా లేకపోయినా, ఈ రోజు వరకు కూడా ఈ శాటిలైట్ ఛానల్స్ ఏమీ లేకపోయినా, ఈ సైనికులు ఆంజనేయ స్వామి భక్తుల్లాగా ఏమి వానర సైన్యం ఉంది. అంటే నేను చెప్తున్నా శ్రీరామచంద్రుడికి నేను చెప్తున్నా, దిస్ ఈస్ ఇప్పటికి కూడా నెవర్ దేర్ ఈస్ అ వే యూ పుట్ అవుట్ యువర్ పర్సనాలిటీ ఫర్ దామ్. యూ నెవర్ అడ్రస్. నేను చెప్తున్నా కదా బా, అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టాక్ అబౌట్ దిస్. నేను చెప్తున్నా కదా, హీ నెవర్ అడ్రస్ ఆర్ హీ నెవర్ పుట్ సంబడి. ఇప్పుడు లోకేష్ కు కొంతమంది పనిచేస్తారు, వాళ్ళు ఎంప్లాయ్ చేసుకునేసినారు, 200 మందినో 300 మందినో రిక్రూట్ చేసుకుంటున్నారు. అది కాకుండా కూడా ఎందుకో మన కార్యకర్తల్లో సెంటిమెంటల్ గా ఉంటారు. ఒక జగన్మోహన్ రెడ్డి ప్రేమ, అభిమానం. అదే తెలుగుదేశం పార్టీలో పనిచేసే వాళ్ళకి కులగజ్జి మరియు డబ్బు ఆశ. మనకి మన దాంట్లో మన దాంట్లో కులాలకు అతీతంగా ప్రేమ, అభిమానాలు, ఒక ఎమోషన్ తో ట్రావెల్ అవుతున్న వాళ్ళని మనం ఎమోషనల్ గా అప్పుడప్పుడు పలకరించాలా. అది లేదు, అది చేయడం లేదు మీ లీడర్. ఖచ్చితంగా చెప్తాను, ఏదో అన్యమర్శకంగా. He has to change his words and he has to change things. ఆయనే అందరికి కిరీటాలు పెట్టనవసరమే లేదు, ఎవరు ఆశించడం లేదబ్బా, ఎవరు ఆశించడం లేదు. కానీ పలకరించట్లేదు అని ఎందుకు అనుకుంటున్నారు? ఈస్ బీన్ డూయింగ్. ఇప్పుడు రవీంద్రారెడ్డి కుంచెల ఇట్లా నేను చెప్తానన్నా, నేను చెప్తాను. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఎవ్రీ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఎప్పుడైతే తాడేపల్లికి అన్న వస్తారో, ఎవ్రీ డే హీఈస్ నాట్ ఈవెన్ హ్యావింగ్ హిస్ లంచ్ అన్న, ఈ స్కిప్ హిస్ లంచ్. 300 మంది అనుకుంటే 500 మంది 600 మంది వచ్చి కలుస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుస్తున్నాడు ఒక మనిషి. ఇంకోటి ఏంటంటే, మీరు అన్న పాయింట్ లోనే ఒక పాయింట్ ఉందన్న, అవర్ సపోర్టర్స్ ఆర్ ఆర్గానిక్. కానీ ఆర్గానిక్ కి వాయిస్ తక్కువ, చాలా చిన్నది. పెయిడ్ ఆర్టిస్ట్ల వాయిస్ పెద్దది.
సో ఎప్పుడైతే పెయిడ్ ఆర్టిస్ట్ల వాయిస్ పెద్దదవుతుందో మన సోషల్ మీడియా మనకి ఇప్పటికీ మనం బలం సోషల్ మీడియాని. కానీ ఒకడు వస్తాడు, వాడికి 100 మంది ఫాలోవర్స్ ఉంటారు, ఒకడికి 200 మంది ఉంటారు, ఒకటి మూడు, వాడి వాయిస్ ఎక్కువ వెళ్ళదు. వాళ్ళంతా ఆర్గానిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద సెంటిమెంటల్ మీరు అన్నారు కదా, ఎందుకు వస్తారంటే ప్రేమ ఉంది, కానీ అది రైట్ ఛానల్లో బయటికి వెళ్ళట్లేదు. ఆ మన ఎండ్ ప్రోడక్ట్ అన్నది ప్రజల దాకా వెళ్ళట్లేదు. ఇటువంటి నికృష్టులు చెప్పేటి వెళ్తున్నాయి. దాంట్లో మనం మెరుగుపడాల్సింది అయితే 100% ఉందన్న, ఐ అగ్రీ విత్ యూ. అది ఆ సిస్టము ఆ నెట్వర్క్ అయితే మెరుగుపడాలి. ఆ మెరుగుపడితేనే మనం he has to నేనైతే the way he could conduct his meetings and then how he faces, he has to get little more పాయింట్, అంటే ఆ సమస్యకు పాయింట్ టు ద పాయింట్ వేగంగా స్పందించడము. I think he need to do that probably, and also he has to change how what he's meeting, and then I think see ఎండ్ దేనికి ఇప్పుడు ఇది మాట్లాడుకుంటూ పోతే దీనికి రివ్యూస్ చేయడము ఇవన్నీ ఎండ్ పాయింట్ ఉందో, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ లవ్ ద వే యూ కండక్ట్ యువర్ సెల్ఫ్, వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ ఫర్ పార్టీ, అండ్ దెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ రిలెంట్లెస్లీ అసలు అన్ని జాబులు పోగొట్టుకొని ప్రాణాలకు సైతం సిద్ధపడిన వాళ్ళందరినీ నేను ఈరోజు దీంట్లో నేను అంటే అంటే మన ఇద్దరు డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను ఎప్పటికీ నాకు అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ వెరీ ఎమోషనల్ టు ద పీపుల్ హూ వర్క్స్ ఫర్ జగన్. నేను చాలా చాలా ఇష్టపడే నా కుటుంబ సభ్యుల కంటే కూడా ఇప్పుడు నేను ఎక్కువ ఇష్టపడేది, ఎక్కువ మాట్లాడేది కూడా వెళ్తూనే ఉంటాను ఎప్పుడు, అఫ్ కోర్స్. బట్ ఐ థింక్ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ అంటే. కానీ వాడు బాత్రూమ్ కృష్ణ కొత్త పేరు పెట్టామని ఈరోజు కాదన్నా, నాకు బాధ అనిపించేది కూడా ఎక్కడంటే, మనము మంచితనమా లేకపోతే అది ప్రజలు అర్థం చేసుకుంటారా అంటే, ఇప్పుడు ఆ కాలాలు పోయినాయన్నా, ఆ కాలాలు పోయినాయి. ఇప్పుడు ఇటువంటి వాడు మాట్లాడితే 10 మందిలో 5 మంది ఎలాగో ఆపోజిట్ వాళ్ళే ఉంటారు, ఆ మిగతా 5 మందిని వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు. దే ఆర్ కన్విన్సింగ్ ద రిమైనింగ్ 5 మెంబర్స్. లైక్ నేను అనేది ఏంటంటే, మీ పాయింట్ నాకు అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారి కమ్యూనికేషన్ ఒక మాట అంటే, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం నార్సిస్టిక్ పర్సనాలిటీ అనేది ఇట్ విల్ మోర్ గోస్ టు ద ఎడ్యుకేటెడ్ పీపుల్ most likely. Yeah, exactly. Nobody cares what it is, what is his narrative is not going to go. బాబాయి గొడ్డలి పోయిందేమో గానీ లేదంటే ఇది మాత్రం ఇది ఎక్కడికి పోదు. This is more thought provoking for already stupid people who has been జగన్ ఎవరైతే తూలనాడుతున్నారో ఆ ఎడ్యుకేటెడ్ ఇడియట్స్, ఇట్ ఫ్లై ఫర్ అనదర్ narrative. నేను చెప్పేది కూడా, ఇప్పుడు 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఉన్నారు, లేకపోతే ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తే 175 నియోజకవర్గాలు, మీరు చెప్తే 175 నియోజకవర్గాలు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాలకు చెప్పి ఫోన్ చేయాల్సిన అవసరం లే. నేను అనేది ఆ నియోజకవర్గాల్లో ఉన్న లీడర్లు వాళ్ళు బయటకు వచ్చి ఒక మాట మాట్లాడితే వాళ్ళకున్న క్యాడరు వాళ్ళు క్యారీ చేస్తారు. దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా ఎప్పుడు పవర్ఫుల్ అవుతుంది నా, సోషల్ మీడియాకి మనం స్టఫ్ ఇస్తే సోషల్ మీడియా పవర్ఫుల్ గా మాట్లాడగలదు. ఏం మాట్లాడతారు, ఏం స్టఫ్ ఇవ్వాలి, ఎవరు ఇస్తారు స్టఫ్? వాళ్ళ లోకల్ గా ఉన్న నాయకులు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వాలి. నేను అనేది ఏంటంటే, ఒక మన నాయకుడి పైన ఇటువంటి చెత్త మాటలు మాట్లాడినప్పుడు, అందులో మెయిన్ పేజ్ లో పెట్టి మాట్లాడినప్పుడు, మీరు నాకు అమెరికా నుంచి ఫోన్ చేసి మీరే నాకు ఈ విషయం చెప్పారు, ఈరోజు నేను వీడియో చేస్తానని కూడా చెప్పాను. సో వై కాంట్ పీపుల్ ఇన్ ఇండియా రియాక్ట్ అన్నది నేను చెప్పేదన్నా. లైక్ దానికి ఇంకా మనం మెడిసినే లేదు. ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు మా నాన్న చెప్పేవాడు, ఒకటి పెట్టిన పుట్టకోసి ఎంతసేపు ఉంటుంది రాని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనిపించింది, నేను మాట్లాడతాను, మీకు అనిపించింది, మీరు నాకు ఫోన్ చేసి ప్రదీప్ ఇట్లా అన్నాడు చూసారని మీరే అన్నారు నాతో. సో దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ పార్టీ సపోర్టర్స్. సో వీ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పబ్లిక్ అన్న. వాళ్ళు ఏదైనా అంటారు, మనం కామ్ గా ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తున్నామా అన్నది నా బాధ. లైక్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ద leaders in the party should react. That's a main important thing, Anna. Like, if they ignore it and they say, no, we don't need to give any importance to such words, and like, వాళ్ళు చేప కింద నీరులాగా దీన్ని తీసుకెళ్తారు, ఈ నెరేటివ్ తీసుకెళ్తారు. There are a lot of narratives, but I think it can boomerang. Basically, ఆ కడిగిన ముత్యం మీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అదే అతను రక్షించాలా, అదే శ్రీరామ రక్ష. ఐఎమ్ ప్రిటీ షూర్ వాట్ ఎవర్ దీస్ ఇడియట్స్ ఆర్ డూయింగ్, దిస్ గాయ్ whatever he did in his 5 years in his rule, I think ఒక తెరిచిన పుస్తకము, ఒక రెఫరెన్స్ లాగా నిలిచిపోయింది. జనాలకు కూడా చదువుకోవడానికి ఈజీ అయింది. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు అంటే అంత పకడ్బందీగా చేశాడు. రోజు రోజుకి
జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్న వాటిని నేను ఇంత అగైనెస్ట్ గా మాట్లాడేవాడిని నేనే ఇంత అంతే నాకు రెఫరెన్స్ వచ్చేస్తున్నాయి. ఓ వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ చంద్రబాబు, వాట్ ఈస్ జగన్ నేనే ఎగ్జాక్ట్లీ. అనుకున్నప్పుడు లబ్ధిదారులు కానీ జగన్ ప్రభుత్వంలో జల్సాగా బతికిన వాళ్ళు ఎందుకు అనుకోరబ్బా? కమాన్, లెట్స్ గుడ్ హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ యువర్ జగన్. ఐ థింక్ దట్స్ వాట్ ఐ వుడ్ లేదు సే. తప్పకుండా అన్న, మాకు ఓపిక ఉన్నంత వరకు వి ట్రై టు ఎక్స్ప్లెయిన్ వాట్స్ రైట్ అండ్ వాట్స్ రాంగ్ టు ద పబ్లిక్. ఇట్స్ అప్ టు ద పబ్లిక్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ ఆర్ హూ ఇస్ డూయింగ్ గుడ్ టు ద పబ్లిక్. అది ఈ రోజు పోతే రేపైనా తెలుస్తుంది. బట్ నా ప్రయత్నం ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యల్ని మొగ్గలోనే తుంచితే, ముఖం పగలగొడితే, చెప్పు తిరగేసి కొడితే ఇంకొకసారి వాడు రాయడానికి భయపడాలన్నా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మనకు టైం అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ డిస్కషన్. ఐ సీ యూ అగైన్ సమ్ అదర్ టైం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మచ్ అన్న. ఫర్ హ్యావింగ్ మీ అండ్ వెరీ గుడ్. అప్పుడప్పుడు ఇట్లాంటి డ్రెస్సుల్లో వస్తానండి గురు, చూస్తాను. తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.